ఇక అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్సీపీ సిద్దం సభ జరగనుంది. ఇందుకు గాను వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ కోసం భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 300 ఎకరాల్లో సిద్దం సభ నిర్వహిస్తున్నారు. అందులో 120 ఎకరాల్లో సభ నిర్వహిస్తుండగా మిగిలిన 180 ఎకరాల్లో ఆహార సదుపాయం, వాహనాల పార్కింగ్ తో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని భీమిలి, కోస్తాలోని దెందులూరు సిద్దం సభలు నిర్వహించారు. కాగా అనంతపురం సభను అంతకు మించి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం జగన్ సొంత ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న రాప్తాడు సిద్దం సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా హాజరవుతారని వైసీపీ యంత్రాంగం అంచనా వేస్తుంది. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాప్తాడు సిద్దం సభ వైసీపీ శ్రేణులతో పాటు రాష్ట ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాప్తాడు సిద్దం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట ప్రజలకు ఎలాంటి హామీలు, వరాలు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ప్రజలకు ఎలాంటి వరాలు ప్రకటించబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024లో అధికారులకు వచ్చిన తర్వాత అమలు చేయబోయే హామీల ప్రకటనపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 18న సిద్దం సభలో వరాలు, హామీలను ప్రకటించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని, రాబోయే ఎన్నికల్లో ఆ హామీలను కొనసాగిస్తూ ఇంకా ఎలాంటి హామీలు ఇవ్వాలనే దానిపై సీఎం జగన్ దృష్టి పెట్టారట. ప్రధానంగా సీఎం జగన్ రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా సీఎం జగన్ హామీల ప్రకటన ఉంటుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రైతు రుణమాఫీ, మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా కొత్త పథకం, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని వారికి కూడా హామీ ప్రకటన దిశగా నిర్ణయం ఉండబోతుందని వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.